ఇది ఒక్కటే వీళ్ళకి ఆధారం. 24/7 ఎక్కడ కూడా వీళ్ళకి కరెంట్ ఉండదు. పాక ఎప్పుడు పడిపోద్ది. మీ గురించా? మరి మీ అమ్మ మీ నాన్న? మా అమ్మ నాన్న చనిపోయారు. ఇప్పుడు మీకు ఎవరు లేరా? మరి కరెంట్ లేకపోతే ఎలా ఉంటున్నారు నైట్ మీరు ఇక్కడ? ఒక్కో చెట్టు మా మామ ఏదైనా అలజల్లో జరిగితే రాత్రి మాట లేచి మా మామే మెలుగ్గా ఉంటది అన్నయ్య. మరి ఏమైనా పాములు ఏమన్నా వస్తాయి ఇక్కడికి నైట్? కనిపించవు కదా? కనిపించవు అన్నయ్య, కానీ అలాగే పడుకొని పోతాం అన్నయ్య. మరి ఇక్కడ ఒకటే మంచం ఉంది, అది బాగోలేదు. మరి ఎక్కడ పడుకుంటున్నారు మీ ముగ్గురు? ఈ మంచం మీద పడుకుంటాం అన్నయ్య. మీ ముగ్గురు ఈ మంచం మీద పడుకునేది? ఈ మంచం మీద పడుకుంటాం అన్నయ్య. వీళ్ళున్న పాక ఎప్పుడు పడిపోద్దో కూడా తెలియదు. వాళ్ళ మామగారు ఉన్నా గానీ వాళ్ళ మామగారు ఫిట్స్ అంట. ఆవిడ కూడా ఫిట్స్ వచ్చి ఎక్కడ పడిపోతున్నారు, ఒక్కోసారి అయితే పొయ్యిలో కూడా పడిపోయారంట. ఈ పాక ఎప్పుడైనా పడిపోతే ఈ పిల్లలు ఈ పాక కిందే ఉండిపోతారు. మనలో ఎవరైనా గానీ నైట్ కరెంట్ పోతే ఒక్క నిమిషం ఉండలేం. ఎంత భయం పడతా ఉంటాం మనం. ప్రతి నిమిషం కూడా కరెంట్ లేకపోతే చీకటి అంటే అందరికి భయం. అలాంటిది వీళ్ళు కరెంట్ లేకుండానే ఉంటున్నారు నైట్ అంతా. రాముడు కూడా వారధిని ఒక్కడే నిర్మించలేదు, వానరసేన మొత్తం సహాయం చేసింది. ఉడతలు కూడా ముందుకొచ్చి సహాయం చేసే కదా, దాన్ని ఉడత సహాయం అంటారు. అంటే ఎంతో కొంత మనం సహాయపడగలిగితే ఇలాంటి వాళ్ళ బ్రతుకులు కొంచెమన్నా మారుతాయి. ఒక్కరైతే ఏమీ చేయలేకపోవచ్చు, కానీ అందరం కలిస్తే ఏమైనా చేయవచ్చు.